నా పేరు పావని రాజేశ్వరి అండి. విశాఖపట్నం జిల్లా నుండి వచ్చామండి. స్కూల్ అసిస్టెంట్ హిందీ సెలెక్ట్ అయ్యామండి. సెలెక్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉందండి. చాలా సంవత్సరాల నిరీక్షణ పరీక్షించింది. బాబు రాగానే మాకు డిఎస్సి నోటిఫికేషన్ మొదటి సంతకం పెట్టి మొదటి ప్రాధాన్యత ఇచ్చి తీస్తామన్నారు. చెప్పిన విధంగానే అతను వచ్చిన సంవత్సరం లోపల నోటిఫికేషన్ వేసి 150 రోజుల లోపలే ప్రక్రియ అంతా పూర్తి చేయడంలో మాకు చాలా సంతోషంగా ఉందండి. వితిన్ 6 months మనకి పోస్టింగ్ ఇవ్వడం కూడా చాలా సంతోషంగా ఉందండి. అంటే ఇప్పుడు నారా లోకేష్ గారు ఇలా తీసుకురావటం మీరు అసలు అనుకున్నారు అసలు అవుతుందని? అనుకున్నానండి. ఎందుకంటే అందరూ నోటిఫికేషన్ పడిన తర్వాత సమయం కావాలి, ఇది ఇవ్వాలి అంటే ఆల్రెడీ నాకు కొంచెం అంటే బాబు గారి దాంట్లో నేను కాంట్రాక్ట్ బేసిస్ పనిచేశాను. ఆయన ఏదైనా కమిట్మెంట్ తీసుకున్నారంటే మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు అది ఖచ్చితంగా ముందుకు వెళ్తుందని నమ్మకంతో అందరూ పోస్ట్పోన్ అవుతుంది అన్నా సరే మేము మాత్రం లేదు, విత్ ఇన్ టైంలో అవుతుంది అని నమ్మకంతో ఉన్నాము. అనుకున్నట్టుగానే వైసీపీలు అంటున్నారు డిఎస్సి ఏదో అసలు పోస్టులు ఇవ్వలేదు, ఏదో తూతూ మంత్రంగా లేదండి. 16,000 పోస్టులు 16,437 పోస్టులు అనేసి అంటే తూతూ మంత్రం ఎలా అవుతుందండి? అది గత ప్రభుత్వం వేసిన మాత్రం తూతూ మంత్రం 6,000 పోస్టులు వేశారు. అది కూడా సక్రమంగా నిర్వహించలేదు, క్యాన్సిల్ చేశారు. అది తూతూ మంత్రం ఎలా అవుతుంది? అదేమంటే నోటిఫికేషన్ చూస్తేనే మనకి తెలుస్తుంది కదండి. 16,000 పోస్టులు ఎక్కడ, ఎన్ని పోస్టులు ఎక్కడ. చాలా సంతోషంగా ఉండండి. సీఎం గారి చేతుల మీద తీసుకోవడం అనేసి అంటే అనుభూతి కదండి. మనకు వచ్చిన పోస్ట్ అప్పటికీ కూడా అలాగా నిలిచిపోతుంది. ఏ హామీలు ఇచ్చినా సరే, అదే ఎన్ని అడ్డంకులు వస్తున్నా సరే సక్సెస్ఫుల్ గా అది చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నా అండి.